ఇది నార్మల్ బోర్డర్ టెన్షన్ కాదు. ఇది డైరెక్ట్ మిలిటరీ కన్ఫ్రంటేషన్. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. తెహ్రాన్లో ఎక్స్ప్లోజన్స్, ఇజ్రాయెల్ స్కైలో మిజైల్స్, గల్ఫ్ రీజన్లో యుఎస్ బేసెస్ మీద డ్రోన్ అటాక్స్, సివిలియన్స్ డెత్స్ అనేవి రిపోర్ట్స్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ క్లోజ్ అయింది. ఆయిల్ ప్రైజెస్ స్పైక్. ఎంటైర్ వరల్డ్ ఒకటే క్వశ్చన్ అడుగుతుంది: ఈజ్ దిస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్గర్ మిడిల్ ఈస్ట్ వార్? ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బైట్స్. నెక్స్ట్ 5 to 8 minutes లో మనం కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం. వై ఇట్ హ్యాపెన్, వాట్ హ్యాపెన్, ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. February 2026 లాస్ట్ వీక్లో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కోఆర్డినేటెడ్ మిలిటరీ స్ట్రైక్స్ లాంచ్ చేశాయి ఇన్సైడ్ ఇరాన్. టార్గెట్స్ ఏంటి? మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిజైల్ స్టోరేజ్ సైట్స్, కమాండ్ సెంటర్స్. తెహ్రాన్ అండ్ అదర్ సిటీస్లో మల్టిపుల్ ఎక్స్ప్లోజన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయి. విత్ ఇన్ హవర్స్ ఇరాన్ రిటేలియేట్ చేసింది బాలిస్టిక్ మిజైల్స్, ఆర్మర్డ్ డ్రోన్స్తో డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద మరియు గల్ఫ్లో ఉన్న యుఎస్ బేసెస్ మీద. బహ్రెయిన్, ఖత్తర్, ఇరాక్, యుఏఈ రీజన్ అలర్ట్లో అయ్యాయి. స్కైలో ఇంటర్సెప్షన్స్ జరిగాయి, కానీ కొన్ని మిజైల్స్ గ్రౌండ్ రీచ్ అయ్యాయి. క్యాజువల్టీస్ అనేవి రిపోర్ట్ స్టార్ట్ అయ్యాయి. అండ్ మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్, సదరన్ ఇరాన్లో మినాబ్ అనే ఒక ప్లేస్లో ఒక గర్ల్స్ ప్రైమరీ స్కూల్ హిట్ అయిందని రిపోర్ట్స్ వచ్చాయి. డజన్స్ ఆఫ్ చిల్డ్రన్ కిల్డ్ అని లోకల్ అథారిటీస్ చెప్పారు. అప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయింది. ఇది జస్ట్ మిలిటరీ స్ట్రైక్ కాదు, హ్యూమన్ ట్రాజడీ అయ్యింది. ఆయిల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి, ఫ్లైట్స్ రీరూట్ అయ్యాయి, గ్లోబల్ లీడర్స్ ఎమర్జెన్సీ మీటింగ్స్ స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 48 hours ఎంటైర్ మిడిల్ ఈస్ట్ హై అలర్ట్లో ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వై నౌ? యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ టెన్షన్స్ ఏమీ కొత్త కాదు. డెకేడ్స్ నుంచి బిల్డ్ అవుతున్నాయి. కోర్ ఇష్యూ ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇజ్రాయెల్ పర్స్పెక్టివ్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తే అది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అవుతుంది. యుఎస్ పర్స్పెక్టివ్లో ఇరాన్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ చేయాలి. 2015 న్యూక్లియర్ డీల్ కొలాప్స్ అయ్యాక ట్రస్ట్ బ్రేక్ అయ్యింది. శాంక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇరాన్ ఎన్రిచ్మెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీన్ వైల్ ఇరాన్ సపోర్ట్ చేస్తుంది రీజనల్ ఆర్మర్డ్ గ్రూప్స్ ని. ఇజ్రాయెల్ మల్టిపుల్ కోవర్ట్ స్ట్రైక్స్ చేసింది పాస్ట్ ఇయర్స్ లో. రీసెంట్ మంత్స్ లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎస్కలేట్ అయ్యాయని వెస్టర్న్ సోర్సెస్ క్లెయిమ్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ వ్యూ ఏంటి? డిలే మీన్స్ డేంజర్. ఇరాన్ వ్యూ, వీఆర్ డిఫెండింగ్ సోవరెనిటీ. ఇది సెక్యూరిటీ డైలమా. మీ డిఫెన్స్ నాకు థ్రెట్ లాగా కనిపిస్తుంది. డిప్లొమసీ వీక్ స్టేట్ లో ఉంది. అండ్ దెన్ స్ట్రైక్ జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ మిలిటరీ స్ట్రైక్. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ లైక్లీ యూజ్ చేసింది ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్, మేబీ బంకర్ బస్టర్ టైప్ మ్యునిషన్స్ కూడా అవ్వచ్చు. టార్గెట్ హార్డెన్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్. ఇరాన్ రిటాలియేషన్ లో యూజ్ చేసింది బాలిస్టిక్ మిజైల్స్ అండ్ డ్రోన్ స్వామ్స్. డ్రోన్ స్వామ్స్ డేంజరస్ ఎందుకు? బికాస్ దే ఓవర్వెల్మ్ డిఫెన్స్ సిస్టమ్స్. ఈవెన్ ఇఫ్ 10 డ్రోన్స్ వస్తే డిఫెన్స్ 8 ఇంటర్సెప్ట్ చేసిన 2 పెనెట్రేట్ అయితే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. స్ట్రాటజిక్ అబ్జర్వేషన్స్ ఏంటి ఇక్కడ? డిగ్రేడ్ మిజైల్ క్యాపబిలిటీ, న్యూక్లియర్ ప్రోగ్రెస్ డిలే చేయడం, స్ట్రాంగ్ డిటరెన్స్ మెసేజ్ ఇవ్వడం. ఇరాన్ సైడ్ ఆబ్జెక్టివ్ ఏంటి? వీక్ గా కనిపించకూడదు. డొమెస్టిక్ ఆడియన్స్ కి మన స్ట్రెంగ్త్ చూపించాలి. అండ్ మెసేజ్ అటాక్ కి కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఉంది, ఎస్కలేషన్. బికాస్ బోత్ సైడ్స్ పొలిటికల్లీ బ్యాక్ డౌన్ అవ్వడం కష్టం. సో ఇక్కడ జియోగ్రఫీ అనేది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. యుఎస్ బేసెస్ గల్ఫ్ రీజన్ లో మిసైల్ రేంజ్ లో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గ్లోబల్ ఆయిల్ సప్లైలో 20% పాస్ అవుతుంది. ఆ రూట్ డిస్టర్బ్ అయితే ఆయిల్ ప్రైజెస్ అనేవి ఎక్స్ప్లోడ్ అవుతుంది. షిప్పింగ్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. రీజనల్ మిలిటెంట్స్ జాయిన్ అయితే కాన్ఫ్లిక్ట్ మల్టిప్లై అవుతుంది. ఇజ్రాయెల్ మల్టీ ఫ్రంట్ ప్రెజర్ ఫేస్ చేయాలి. యుఎస్ ఎక్స్పాండెడ్ మిలిటరీ ప్రెజెన్స్ మెయింటైన్ చేయాలి. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మేజర్ పవర్స్ కంప్లీట్ రీజనల్ కొలాప్స్ కోరుకోవట్లేదు. దట్ గివ్స్ స్మాల్ విండో ఫర్ డిప్లొమసీ. సో ఇక్కడ స్ట్రాటజీ పక్కన పెడితే పీపుల్ గురించి మాట్లాడదాం. ఇరాన్లో ఫ్యామిలీస్ ఎక్స్ప్లోజన్స్తో లేచాయి. హాస్పిటల్స్ అన్నీ ఫిల్ అయ్యాయి. మినాబ్ స్కూల్ ఇన్సిడెంట్ గ్లోబల్ షాక్ క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్లో ఎయిర్ రైడ్ సైరన్స్. పేరెంట్స్ చిల్డ్రన్ని షెల్టర్లో తీసుకెళ్లారు. ఫియర్ నేషనాలిటీ చూసుకోకూడదు. గల్ఫ్ కంట్రీస్లో థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ టెన్షన్లో ఉన్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అన్సర్టనిటీ ఇంక్రీజ్ అయింది. వార్ స్టాటిస్టిక్స్లో నెంబర్స్ కనిపిస్తాయి, బట్ బిహైండ్ ఈచ్ నెంబర్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో నెక్స్ట్, ఇండియాకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటి? ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ హై. హార్మోజ్ రూట్ డిస్రప్షన్ అయితే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ రైజ్ అవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫాలో అవ్వచ్చు. రూపీ ప్రెజర్
ఫేస్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ వాలటిలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు. గోల్డ్ ప్రైస్ స్పైక్ అవ్వచ్చు. సో ఎస్, వార్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ దూరంలో జరిగిన మన మంత్లీ బడ్జెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? 4 పాసిబిలిటీస్. 1. క్విక్ డీఎస్కలేషన్, డిప్లొమసీ వర్క్ అవడం. 2. లో ఇంటెన్సిటీ లాంగ్ కాన్ఫ్లిక్ట్. 3. వైడర్ రీజనల్ వార్. 4. స్ట్రాటజిక్ స్టేల్మేట్. సో రైట్ నౌ వరల్డ్ థిన్ లైన్ మీద నడుస్తుంది. లీడర్స్ డెసిషన్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో డిటర్మైన్ చేస్తాయి డైరెక్షన్ ని. వార్ స్టార్ట్ అవ్వడం ఈజీ, ఎండ్ చేయడమే కష్టం. వంశీ బైట్స్ లో మనం ఎమోషన్స్ కాదు, ఫ్యాక్ట్స్ తో అనలైజెస్ చేస్తాం. ఇఫ్ దిస్ బ్రేక్ డౌన్ హెల్ప్డ్ యూ అండర్స్టాండ్ క్లారిటీగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఇన్ టైమ్స్ ఆఫ్ చావోస్, క్లారిటీ మ్యాటర్స్. దిస్ ఈస్ వంశీ బైట్స్. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అలర్ట్ అండ్ టేక్ కేర్.